ఓం నమ శివాయ. మనం డబ్బున్న వాళ్ళమని, పేదవాళ్ళని, లేని వాళ్ళని, కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా చులకనగా చూడకూడదండి. ఎవరితోనైనా ఎప్పుడైనా అవసరం రావచ్చు. ఎవ్వరిని కూడా చిన్న చూపు చూడకూడదు. ఒక ఏనుగు చక్కగా చెరుకు గడ విరుచుకొని తింటోందంట. అక్కడికి ఒక చీమ వెళ్ళింది. "ఏనుగన్నా బాగున్నావా?" అని చెప్పి ఏనుగును పలకరించింది గౌరవప్రదంగా. ఏనుగు బాగుండక మరేంటి, ఇంత శరీరం గలిగినటువంటి దాన్ని, నాకు ఎదురేమున్నది? నేను బాగుండక ఎలా ఉంటాను? నేనేమైనా నీలాగా చిన్న శరీరం ఉన్నదాన్నా బాగలేకపోవడానికి అని చెప్పి అలా అన్నది. వెంటనే అయినా నాకర్థమయ్యిందిలే, నీవీ చెరుకు గడ కోసమే గదా వచ్చావు. నా శరీరం ఎంత భారీ ఆకారముంటుందో, నా మనస్సు కూడా అంత విశాలమైనటువంటిది. ఇదిగో ఇస్తున్నాను అని చెప్పి ఒక చిన్న చెరుకు ముక్కను అలా చీమ దగ్గర విసిరివేసింది. వెంటనే ఆ చీమ ఆ చెరుకు ముక్కను తిన్నది. "అన్నా, నీ కృతజ్ఞత నేను మరిచిపోను. అవసరమైనప్పుడు నీకు నేను సహాయం చేస్తానులే" అని చెప్పి చీమ చెప్పింది. "ఏమిటి, అంత చిన్న సీమవి, ఇంత శరీరం ఉన్నటువంటి నాకు సహాయం జేస్తావా? చాలు చాలులే పో" అన్నది ఏనుగు. అయ్యో! ఏనుగు నన్ను ఎంత చులకనగా మాట్లాడింది అని చెప్పి చీమ బాధపడుతూ అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి వెళ్ళిపోయింది. ఒకనాటి కాలాన చూడండి, ఏనుగు కొలనులో చక్కగా నీళ్లు తాగుతోందండి. అలా నీళ్లు తాగుతూ ఉంటే, ఒక వేటగాడు అక్కడికి వచ్చి విషపూరితమైనటువంటి బాణాన్ని ఏనుగు మీదకు సంధిస్తూ ఉన్నాడు. ఏనుగు ఆ విషయాన్ని గమనించలేదు. చీమ గమనించింది. వెంటనే కాలి మీద అలా కుట్టింది ఆ వేటగాడి కాలి మీద. వెంటనే వేటగాడు అబ్బా! అనేసరికి ఏనుగు చూసింది. గట్టిగా ఘీంకరించేసరికి ఆ వేటగాడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఏనుగు దగ్గరకొచ్చింది చీమ. అంటే "ఆ వేటగాడిని కుట్టింది ఇప్పుడు నీవేనా?" అని చెప్పి ఏనుగు అడిగింది. "అవును ఏనుగన్నా, నేనే. ఎప్పుడూ ఎవ్వరిని కూడా చిన్న చూపు చూడొద్దు. ఆనాడు చిన్న చూపు చూసావు. ఇప్పుడు నేనే నీకు సహాయం చేసి నీ ప్రాణాలనే రక్షించానన్నది చీమ. ఏనుగుకు అప్పుడు గర్వభంగమయింది. నన్ను క్షమించు అని చెప్పి చీమకు క్షమాపణ చెప్పి చక్కగా తన తొండం మీదుగా పైకి ఎక్కించుకొని ఊరేగించుకుంటూ ఏనుగు చక్కగా చీమను తీసుకొని వెళ్ళింది. ఆ విధంగా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎవ్వరిని చిన్న చూపు చూడకూడదండి. మనమున్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి. పక్కవారిని సంతోషంతో జీవించడానికి మనం సహకరించాలి. మనకున్నంతలో సహాయం చేసి భగవంతుడి కృపకు పాత్రులవ్వాలి. సర్వే జనా సుఖినో భవంతు.